హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. మన మధ్యలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఉన్నారు. మహారెడ్డి ఫ్యామిలీ నుంచి ఈ నారంఖేడ్ కాన్స్టిట్యున్సీలో 2 సార్లు ఎన్నికైనటువంటి నేత అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతి ప్రజల హృదయాల్లో గెలిచి 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. ఎందుకు ఇంత అభివృద్ధి చేసి కూడా ఎందుకు కొన్ని మెజారిటీతో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అడిగి తెలుసుకుందామని సార్తో ముచ్చట్లు పెడదామని వచ్చినాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఎందుకు మీరు ఇంత అభివృద్ధి చేసి కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి? ముందుగా N2 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. మీకు అందరికీ ధన్యవాదాలు. మీకు అందరికీ క్రిస్మస్ పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు సుమారుగా 55 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించిన అన్ని సంవత్సరాల్లో కనీసం ప్రజలకు మౌలిక సదుపాయాలు మినిమం కట్టసి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ భూములలో పంటలు పండించుకోవడానికి సాగునీరు ఇవ్వలేదు. వాళ్ళు నడవడానికి వాళ్ళ తాండాలకు వెళ్ళడానికి కానీ వాళ్ళ గ్రామాలు వెళ్ళడానికి కానీ వాళ్ళకు రోడ్లు ఇవ్వలేదు. వాళ్ళ గ్రామాలలో సీసీ రోడ్లు కానీ మోర్లు కానీ ఏమి ఇవ్వకుండా కేవలం ప్రజాధనం దోసుకునే కొరకనే వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించి నారాయణఖేడ్ పట్టణంతో సహా నారాయణఖేడ్లో ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలకు అందరి కూడా అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఇవే ఒక ఎత్తు అయితే, ఇవి కాకుండా కాంగ్రెస్ నాయకులు అరాచకాలు సృష్టించారు. నారాయణఖేడ్లో ఏముంది అంటే నారాయణఖేడ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అంటారు. కడప ఎట్లుందో నారాయణఖేడ్ అట్లా పరిస్థితి ఉంటుండే. అక్కడ కొట్టుకొని చచ్చిపోతుంది, ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతుంది. ఈ నాయకుల చుట్టూ జైళ్ళలో పడాలి, నాయకుల చుట్టూ తిరగాలి, నాయకుల గుప్పిట్లో ఉండాలి. వాళ్ళ కేసులు వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళ గుప్పిట్లో ఉండాలి. ఆ రకంగా గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు నడిపించి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళు పరిపాలించాం. సరే, మా కుటుంబం మా నాన్నగారు వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు. అతను అధికారంలో ఉన్న సందర్భంలో సమితి ప్రెసిడెంట్గా కూడా చేసిండు. ఎమ్మెల్యేగా 2 సందర్భాల్లో చేసిండు, 72 నుంచి 78, 83 నుంచి 85 వరకు. ఆ చేసిన సందర్భాల్లో అతను కూడా వీలైనంత వరకు మౌలిక సదుపాయాలు పెంపొందించే కొరకని మ్యాక్సిమం ప్రయత్నం చేసిండు. నారాయణఖేడ్కు కరెంటు తెచ్చింది అతనే, ఊరూరికి రోడ్లు వేసింది అతనే. వీలైనంత వరకు ఆయన మా కుటుంబం తరఫు నుంచి ఆయన కూడా చేసిండు. తర్వాత 94, 99 అంటే మాకు పెద్ద గ్యాప్ ఉంది. ఆ 85లో మా నాన్నగారు ఓడిపోయిన తర్వాత, ఓడిపోకుండా ముందుగా ఫస్ట్ 78లో ఓడిపోయాడు మా నాన్నగారు. మధ్యన 2 సంవత్సరాలు మేము పరిపాలించినాం, 83 నుంచి 85 వరకు. కాంగ్రెస్ వాళ్ళు మధ్యన 78 నుంచి 94 వరకు ఆ 2 సంవత్సరాలు తీసేస్తే అప్పుడు కూడా సుమారు 16 సంవత్సరాలు వారే పరిపాలించారు. ఆ తర్వాత మా అన్నగారు 94 ఎమ్మెల్యే గెలిచి 99లో ఓడిపోయిన తర్వాత 2016 వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించారు. ఎప్పుడైనా సరే వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నారు. కానీ మాకు దొరికిన ఈ కొద్ది సమయంలోనే విజయపాల్ రెడ్డి గారికి దొరికిన 5 సంవత్సరాల్లో ఆ జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకొని నారాయణఖేడ్ నియోజకవర్గంలో చాలా గ్రామాలకు మేము అప్పుడు చొరవ తీసుకొని డాంబర్ రోడ్లు కానీ, గ్రామాలలో రోడ్లు కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వేయించుకొని అప్పుడు కూడా కొంత డెవలప్మెంట్ చేసినాం. ఇన్ని కాలాల కాంగ్రెస్ గవర్నమెంట్లో తర్వాత నేను జరిగిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే. నేను ఎమ్మెల్యే గెలిచిన 2016లో ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. పెద్ద ఎత్తున భారీ మెజార్టీ. ఎవరు ఇంతకుముందు నారాయణఖేడ్ చరిత్రలో ఎవరు అంత పెద్ద మెజార్టీ రాలేదు. కాబట్టి ప్రజలు నా మీద చూపెట్టిన అభిమానానికి, బీఆర్ఎస్ పార్టీ మీద చూపెట్టిన అభిమానానికి, మా కుటుంబం మీద చూపెట్టిన అభిమానానికి నేను ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి నారాయణఖేడ్లో అన్ని రకాలైన అభివృద్ధులు చేసిన. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా
ఎడ్యుకేషన్లో నారాయణఖేడ్ లాస్ట్ ఉంటే జిల్లాలో ఎడ్యుకేషన్లో నారాయణఖేడ్ #1 స్టేజ్కి తీసుకొని వచ్చింది సంగారెడ్డి జిల్లాలో. ఎంప్లాయ్మెంట్లో నారాయణఖేడ్లో వీళ్ళకు యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరకకపోతుండే. నారాయణఖేడ్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 50% నారాయణఖేడ్ సాధించుకున్నాం. ఎస్ఐ ఉద్యోగాల్లో 50% నారాయణఖేడ్ సాధించుకున్నాం. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల్లో దగ్గర 50% నారాయణఖేడ్ వాళ్ళని సాధించుకున్నాం. సెక్రటరీ ఉద్యోగాల్లో కూడా నారాయణఖేడ్లో ఎక్కువ సాధించుకున్నాం. ఎలక్ట్రిసిటీ లైన్మెన్ ఉద్యోగాల్లో నారాయణఖేడ్ వాళ్ళమే ఎక్కువ సాధించుకున్నాం. అంటే యువతను అందరినీ కూడా మోటివేట్ చేసి చెడు మార్గానికి వెళ్ళి దుర్మార్గానికి వెళ్ళి సన్మార్గంలోకి తీసుకొని వచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాల జీవితాలు బాగు చేసుకునే కొరకని ఏం చేసుకోవాలనే విధంగా వాళ్ళకు మధ్యన లీడ్ ఇండియా మూవ్మెంట్ వాళ్ళతో కోచింగ్ కూడా ఇప్పించి స్కూళ్ళల్లో కాలేజీలో కోచింగ్ కూడా ఇప్పించి ఆ రకంగా చేసి మరి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే కొరకని పిల్లలకు యువతలకు ఉద్యోగాలు వచ్చే కొరకని 2 దఫాలుగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నా సొంత డబ్బులతో 2 సార్లు 50 లక్షలు ఖర్చు పెట్టి 500 మంది విద్యార్థులకు యువతకు వాళ్ళకు మంచి ఫ్యాకల్టీ తీసుకొని వచ్చేసి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ ఇప్పించేసి రోజు ప్రశ్నలు వేసుకుంటూ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టించుకుంటూ మధ్యాహ్నం భోజనం పెట్టి చివరికి కోచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు లిటరేచర్ కూడా ఇచ్చేసి వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ఆలోచన చేసి ఆ రకంగా చేస్తాం. అంటే నాకు చేసిన మేలు వాళ్ళు చూపెట్టిన అభిమానాన్ని రుణం తీర్చుకునే కొరకని ఇవన్నీ చేసినాం. వైద్యంలో విద్యలో మార్కెటింగ్లో రోడ్లల్లో ఎలక్ట్రిసిటీ వింగ్లో ఇరిగేషన్లో డ్రింకింగ్ వాటర్ తాగునీటిలో ఇక వాళ్ళు కన్నీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసినాం. అదే మాదిరిగా దైవభక్తి ఉంటుంది వాళ్ళ అందరికీ, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఉంటుంది. వీళ్ళు క్రిస్టియన్స్ కొరకని చర్చిలు కట్టుకునే కొరకని కమ్యూనిటీ హాల్ పేరు మీద వాళ్ళకు అడిగిన జాగాలో కాదనుకుంటా మంజూరు చేసినాం. అట్లనే మా ట్రైబల్ సోదరులు వాళ్ళు సేవాలాల్ మందిర్లు భవానీ మందిర్లు కట్టుకుంటామంటే వాళ్ళకు కమ్యూనిటీ హాల్ పేర్ల మీద శాంక్షన్ చేయించినాం. హిందువులు కూడా ఎక్కడన్నా అడిగితే గుళ్ళ కొరకని వాళ్ళకు కూడా శాంక్షన్ చేయించినాం. కులాల వారికి ఎవరైనా కులాల వారు కూడా అడిగితే అందరికీ కమ్యూనిటీ హాల్స్ కూడా మంజూరు చేసి ప్రజలకు అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించినాం. అన్ని రంగాల్లో కూడా. మరి దురదృష్టవశాత్తు మరి ఎందుకు ప్రజలు అలా నిర్ణయం తీసుకున్నారు, అది ఎందుకు తీసుకోవాలి? స్టేట్ లెవెల్లో ఏం వేవ్ వచ్చిందో ఆ వేవ్ గిట్ట ఇక్కడ నారాయణఖేడ్లో కూడా ఎక్స్టెండ్ అయింది. కాబోలు స్టేట్ లెవెల్లో వేవ్ వచ్చింది, ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయింది కాబోలు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధము ప్రచారాలు నమ్మిరు కాబోలు. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు, ఒక అబద్ధం కాదు. యువతకి ఏం చెప్పినరు, స్వయంగా ఆమె పేరేంది ప్రియాంక గాంధీ గారు, స్వయంగా ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన మాటలు వీడియోలు రోజు చూస్తూనే ఉన్నారు అందరు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఉద్యోగాలు లేని వారు మాకు తొందరగా అధికారంలోకి వస్తున్నాము, రాగానే 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని అబద్ధం చెప్పారు. అది అబద్ధం చెప్పినరు. దాని తర్వాత మొన్ననే అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, మంత్రి గారు మాట్లాడి మేము ఆ మాట మాట్లాడలేదని చెప్తాం. ఆ రకంగా వాళ్ళు ప్రతి ఒక్కటి అబద్ధం మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అదొకటే కాదు, ఏమన్నారు వీళ్ళకు ఆసరా పెన్షన్దారులకు మేము 4,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు ఏం చెప్పినారు, రైతు డిక్లరేషన్ పెట్టి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం. రైతులకు ఏం చెప్పినారు, మీరు ఇప్పుడు రైతు బంధు తీసుకోండి, మేము రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పారు. మీరు ఇప్పుడు క్రాప్ లోన్ మాఫీ చేసాడు కేసీఆర్ గారు, చాలా సంతోషం, మీరు రెన్యువల్ చేసుకోండి, మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అది అన్నీ కూడా 9 తారీఖు నాడు నుంచి అమలు చేస్తాను. ఉచిత కరెంటు ప్రతి ఇంటికి 200 రూపాయలు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా అని చెప్పాడు. మేబీ ప్రజలు అనుకుంటున్నా ఇవన్నీ మాటలు నమ్మారు. ఇక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఆయన నాకు తెలిసినంత మట్టుకైతే అంతకంటే పనికి మాలినోళ్ళు ఇంకా రాజకీయ నాయకులు ఎవరు ఉండరేమో. ఎందుకంటే మా నాయకుడు దొంగ, రేవంత్ రెడ్డి దొంగ. ఇక ఆయన మాటలు నమ్మకండి, నేను కూడా హామీ ఇస్తున్నా అని చెప్పి హామీ ఇచ్చాడు. 9 తారీఖు నుంచి ఇవన్నీ మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారో అవన్నీ నేను చేస్తాను హామీ ఇచ్చాడు. ఆయన అధికారం ఉన్నప్పుడు ఈ నారాయణఖేడ్ మండలంలో 5 ఏళ్ళు ఎంపీపీ చేసిండు, 5 ఏళ్ళు జడ్పీ చేసిండు. వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఉన్నాడు, సురేష్ షెట్కార్ గారు ఎంపీ ఉన్నారు,
నారాయణఖేడ్కి 5 రూపాయలు పనిచేయాలి. ఇవన్నీ అబద్ధపు హామీలు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి ప్రచారాలు చేసి ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు తీసుకున్నారు. ప్రజలు ఇప్పుడు ఓటేసిన ప్రజలు, ఓటేసిన రైతులు, ఓటేసిన మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడతారు. ఒక మంచి వ్యక్తిని, మన కొరకని కష్టపడే వ్యక్తిని, ఒక మంచి పార్టీని మనం ఓడగొట్టుకొని మనం ఇబ్బందుల పాలవుతున్నాం అనేది ఇప్పుడే ప్రజలకు గ్రహించడానికి వచ్చారు. త్వరలోనే, నాకు తెలిసినంత మటుకు త్వరలోనే వీళ్ళు గ్రామాల్లో తిరగడం కూడా అసాధ్యమయ్యే పరిస్థితి ఉన్నది. తర్వాత ఇప్పుడు గెలిచిన నుంచి వాళ్ళు చేయాల్సింది ఏంది? ప్రజా సంక్షేమం, రద్దులు కాదు. మాట్లాడుతున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సిగ్గు శరం లేకుండా మాట్లాడే మాటలు. ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి శ్వేతపత్రం, ఎందుకే శ్వేతపత్రం అంటే అప్పులు చేసారు, మీరు అభివృద్ధి చేయలేదని. ఎస్, మీరు మాట్లాడుతున్నారు కదా, మేము అప్పులు చేసినాం, అభివృద్ధి చేసినాం. అప్పులు చేసిన సంగతి మీకు ముందుగానే తెలుసు. మీరు అదే ప్రచారం చేసుకుంటూ వచ్చిండ్రు. మరి ఇంకా కొత్తగా అప్పుల గురించి మాట్లాడే అవసరం ఏముంది? మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నిలబెట్టుకుంటారు అనేది మీరు ఆ చట్టసభలలో చెప్పాలి. అది చెప్పేది వదిలిపెట్టేసి మేము ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఒక రైతు ఫోన్ చేశాడు, సార్ మేము తుకాలు పోసినాం, మా తుకాలు ఎండిపోతున్నాయి, కరెంట్ సరిగ్గా ఇస్తలేరు, ఆంధ్రాకు పోయి బతకాలనా, మహారాష్ట్రకు పోయి బతకాలనా, ఎక్కడ పోయి బతకాలనో మాకు అర్థమవుతలేదు సార్ అని ఫోన్ చేశాను. ఆ రకమైన కరెంట్ ఎగ్గొట్టే కొరకని ఇప్పటికే సరిగ్గా ఇస్తలేరు, ఇవన్నీ ఎగ్గొట్టే కొరకని ఇది అడ్డం పెట్టుకొని మాట్లాడారు. అసలు వాళ్ళు ప్రతిపక్షమైనాడ అసెంబ్లీలో, మా వాళ్ళు అధికార పక్షమైంది. అంటే మేము అడిగే ప్రశ్నలకు వాళ్ళు జవాబు ఇచ్చేది పోయి వాళ్ళు ఇచ్చిన ఈ శ్వేతపత్రం మీద మేము జవాబిస్తే వాళ్ళు ప్రశ్నలు వేసుకుని మొదలుపెట్టారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోండి. మేమే జవాబులు చెప్తున్నాం. ఏమంటారు? ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అని చెప్పి మాట్లాడుతారు. ఎవరు మాట్లాడినరు? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడినరు, ఇంకా 2-3 మంత్రులు కూడా మాట్లాడారు. అంటే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళకు కూడా నమ్మకం లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినారు. మోసం చేద్దామని ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు. సరే, ఇది ఎంతో కాలం ఇది మంచిది కాదు, ప్రజలు తిరగబడతారు. నేనైతే అనుకుంటా అక్కడక్కడ రెవల్యూషన్ వచ్చి రాజుల మీద ఇట్లా చర్యలు తీసుకున్నారు ప్రజలు, ఈ రకంగా ఈడ కూడా అదే జరుగుతుందేమో రేపు మాపో అని చెప్పేసి మరో దీన్ని మభ్యపెట్టే కొరకని ప్రజల దగ్గర కొత్తగా ఏమైనా రైతు బంధు ఇచ్చే కొరకని నీకు ఏం కావాలి? మా ప్రభుత్వం అప్పుడు డిపాజిట్ చేసిన పైసలు ఉండి ఎలక్షన్ ముందుగానే ఇస్తుంటివి, 900 కోట్లు రుణం తీసుకుంటేవి, పాత డబ్బులు అట్లనే ఉండే. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా ఎందుకు ఆపినాం? నీకు ఏం డీటెయిల్స్ కావాలి? అన్ని డీటెయిల్స్ నీ దగ్గర రెడీ ఉన్నాయి, కానీ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఆపుకుంటా కొత్త డ్రామాలు. ఇప్పుడు ఏమన్నా దరఖాస్తు పెట్టుకో, 28 తారీఖు నుంచి గ్రామ సభలు పెడతాం. అప్పుడు రచ్చబండ పెట్టి ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈ గ్రామ సభలు పెట్టి ఏం చేస్తారు? ప్రజలు మభ్యపెట్టి ఇంకా 4 రోజులు గడిపే కొరకే. కానీ ప్రజలకు మేలు చేసేది ఉంటే ఆటోమేటిక్గా మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రైతు బంధు వేసేయండి, మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఈ పెన్షన్లు 2000 జాగాలో 4000 పెన్షన్లు వేసేయండి. నిరుద్యోగుల రికార్డు ఉన్నది మీ దగ్గర, నిరుద్యోగులకు 4000 రూపాయలు వృత్తి వేసేయండి. బోనస్ రైతుల దగ్గర మొన్ననే పంటలు కొన్నారు. రైతులకు వరి పంటకు ఎకరానికి 500 రూపాయలు, క్వింటాలకు 500 రూపాయలకు బోనస్ ఇస్తామని అన్నారు. ఆ బోనస్ డబ్బులు వేసేయండి. ఇవన్నీ ఇప్పుడు మీరు వేయడానికి ఇప్పుడే రెడీ ఉంది కదా. మీ దగ్గర మొత్తం అందరి డేటా ఉంటుంది, సెన్సస్ ఉంటుంది. ఆ సెన్సస్ ప్రకారం మహిళలకు అందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 2500 రూపాయలు నెలకి ఇచ్చేసేయండి. ఇవన్నీ ఎగ్గొట్టడానికి ఇవన్నీ లేనిపోయిన కథలు చెప్తున్నారు. ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, ఇక్కడ నాయకుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, శాంక్షన్ చేసిన అభివృద్ధి పనులు ఒక్కటి కూడా క్యాన్సల్ కాకుండా అన్ని పనులు నడిచే విధంగా నీ వంతు సాయశక్తుల కృషి చేసి నారాయణఖేడ్ ప్రజలని అభివృద్ధి బాటలో నడిపించాలి. నేను నడిపించిన అభివృద్ధిని కొనసాగించే కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. నీతోనే చేతనైతే నువ్వు ఎన్ని శాంక్షన్ చేసుకొస్తావో చేసుకురా. నేను శాంక్షన్ చేసినవి ఇంకా ఉన్నాయి. బీటీ రోడ్లు, బీటీ రినివల్స్ ఉన్నాయి, మరి పిఎంజేఎస్వై రోడ్స్ ఉన్నాయి, సిఆర్ఎఫ్ రోడ్స్ ఉన్నాయి, 8 చెరువులు శాంక్షన్ చేసినవి టెండర్లు అయి ఉన్నాయి. అదే మాదిరిగా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ అయి ఉన్నది.
ఏం చేసారు ఏడాది అర్థంలో అడిగినారు. ఏడాది అర్థంలో మేము ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం మీరు అరైజ్ చేసినా దాన్ని సబ్సైడ్ చేసి పనులు ప్రారంభించినాం. మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పండి, నేను కష్టపడతా, నేను పూర్తి చేస్తాను చెప్పండి. అది మీరు చేయండి. ఈ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఆ స్కీమ్స్ అమలు చేస్తలేరు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు ఎట్లా అమలు చేస్తావో చేసి పెట్టు. నేను కాంగ్రెస్ నాయకులకి నేను అడుగుతున్నా, చేసి పెట్టు. తప్పకుండా నేను ఎమ్మెల్యే గెలవక ముందు మా కుటుంబం ప్రజల కొరకు కష్టపడ్డది. నేను ప్రజల కొరకు తెలంగాణ సాధించుకునే కొరకని కష్టపడ్డాం. ఆ రోజు తెలంగాణ కొరకని పోరాటం చేసినాం, ప్రజల కొరకని పోరాటం చేసినాం, అధికారంలో ఉన్నా లేకున్నా. ఈరోజు అధికారం లేకున్నా ప్రజా సమస్యల కొరకని, నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధి కొరకని, నారాయణఖేడ్లో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందే కొరకని ప్రజల వైపు నిలబడి ప్రజల కొరకని పోరాటం చేసి చూపిస్తాం. సార్ మీరు ఈ మండలాల్లో, మన కాన్స్టిట్యున్సీ మండలాల్లో ఏ మండల ఫలితం మీకు నిరాశపరిచింది సార్? అది నేను చెప్పాను కదా, ఇదివరకే చెప్పాను. నిరాశ ఆశ అనేది లేదు. ప్రజలు వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి సార్ ఈ మండలం తక్కువ అట్లా ఏమనుకుంటలేము మేము. ఎందుకంటే ప్రజలు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓటేసారు తప్పించి అన్ని మండలాల్లో వేసారు. అన్ని మండలాల్లో కూడా మనం ఎంత చేసినా అని కూడా మనం చేసిందంతా పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి వాళ్ళకు ఓట్లు వేసారు తప్పించి. ఇప్పుడు కన్హేరు మండల్ వచ్చేసి ఎప్పుడైనా మీకు 7-8-9 వేల మెజారిటీ వచ్చేది సార్. ఈసారి 700 పైచిలకే మెజారిటీ వచ్చింది. ఆ కారణం ఏంటి సార్ అంత లోపల పోవడం? మీకు చెప్తాను నేను. నాకు ఒక కల్లేరు మండలంలో మెజారిటీ రాలేదు. ప్రతిసారి నాకు 58,000 మెజారిటీ వచ్చింది. ఒక కల్లేరు మండలంలో 58,000 రాలేదు కదా నాకు. రాలేదు. కల్లేరు మండలంలో వచ్చింది మెజార్టీ, శంకరంపేట మండలంలో వచ్చింది మెజార్టీ, నారాయణఖేడ్ మండలంలో వచ్చింది మెజార్టీ. అప్పుడు కూడా 18,000 మెజార్టీ నారాయణఖేడ్ మండలంలో వచ్చింది. అది ఒక నా సొంత మండలం అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మీరు అట్లా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే వాళ్ళకు కూడా మనూరు మండలంలో లీడ్ రాలేదు. ఉమ్మడి మనూరు మండలంలో కాంగ్రెస్ కూడా లీడ్ రాలేదు కదా. అంటే ఇక్కడ ప్రజలు ఏమైందంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ పట్ల అభిమానం, భూపాల్ రెడ్డి క్యాండిడేట్ పట్ల అభిమానం ఉంది కాబట్టి మిగతా నియోజకవర్గాలు ఎట్లయితే గాలి సోకిందో ఇక్కడ మేము పైసలు పంచలేదు, ఏం పంచలేదు, కేవలం ఊరు తిరిగి దండం పెట్టి మీకు మేలు చేసినాం, మళ్ళీ కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇవన్నీ పనులు పూర్తి చేసే కొరకు నేను కృషి చేస్తా అని చెప్పిన. డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు పంచలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఇవన్నీ అభిమానంతోనే, పార్టీ మీద అభిమానం, కేసీఆర్ మీద అభిమానం, ఇటు భూపాల్ రెడ్డి మీద అభిమానంతో పడ్డాయి. ఇక మిగతా వాళ్ళు ఏం చేసారు, ఎన్ని పంచారు, ఏం చేసారు భగవంతుని కెరక, ప్రజల కెరక. కాబట్టి వాళ్ళ ఆశలు కూడా బాగా పెట్టారు కాబట్టి ఆశలు నమ్మి ఓటేసారు. ఈ ఉద్యోగులు మీకు వ్యతిరేకం కావడానికి కారణం ఏంటి సార్? అంటే ఉద్యోగులు నాకు వ్యతిరేకమైతే ఏం లేదు. నేను ఎందుకంటే బ్యాలెట్ మొత్తం వాళ్ళకే వచ్చింది కదా సార్? రాలేదు కదా. నాకు కూడా 350 ఓట్లు వచ్చింది. నాకు కూడా 350 ఓట్లు వచ్చింది. జనరల్గా స్టేట్ మొత్తంగా కూడా ఉద్యోగాలు కొంత నిరాశతో ఉన్నారు, ప్రభుత్వం పట్ల నిరాశతో ఉన్నారు. అది కూడా అవసరమేం కాకపోయినా వాళ్ళు ఒక మార్పు కావాలని నిర్ణయం తీసుకున్నట్టున్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారితో ఏదన్నా వాగ్దానం ఇంటర్నల్గా మాట్లాడుకొని ఏదైనా వాగ్దానం తీసుకున్నారేమో తెలియదు. కానీ వాళ్ళు కూడా మేజర్ సఫరర్స్. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 తారీఖు లోపల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఏ రాష్ట్రంలో లేనంత జీతాలు ఇచ్చినాం. ఏ రాష్ట్రంలో లేనంత ఉద్యోగాలకు జీతాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కొన్ని ఐఆర్ రాలేదని చెప్పేసి, కొంత లేట్ అయిందని చెప్పేసి వాళ్ళు కొద్ది భ్రమలలోకి వెళ్ళిపోయి ఆయన ఏదైనా మాట ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన మాటలు నమ్మిపోయారు. అట్లనే నిరుద్యోగులు కూడా 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఆ ప్రియాంక గాంధీ గారు చెప్పారు మీటింగ్లో. చెప్పారు కాబట్టి దాని మీద ఆశ పెట్టుకొని వాళ్ళు మాకు 4,000 నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా అంతటా కూడా ఏంటంటే వాళ్ళు అబద్ధాలు నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇప్పుడు అందరూ కూడా పశ్చాత్తాపడుతారు. సార్ ప్రజలందరూ మహారెడ్డి భూపాల్ రెడ్డి పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారని ఇప్పుడు నేను విన్నాను మీ నోటితో. సో ఎందుకు మీరు 60,000 మెజారిటీ ఉన్నటువంటి ఆ వ్యక్తి కనీసం 5,000 మెజారిటీతో వస్తాడని ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ హోప్ ఉండే.
అట్లీస్ట్ ఒక 5,000 ఓట్లతోనే బయటపడతారని. ఎందుకు సార్ ఈ విధంగా రిజల్ట్ రావడానికి? అంటే చెప్పాను కదా, నేను మంచి అర్థమయ్యేటట్టు చెప్పినాను మీకు. అప్పుడు కూడా నేను గెలిచింది అంటే ఒక మాట చెప్పాలంటే 58,000 మెజార్టీతో గెలవలేదు అప్పుడు నేను. వీళ్ళిద్దరు విడిపోయారు. ఎవరు? సంజీవ్ రెడ్డి, సురేష్ షెట్కార్ విడిపోయారు. వాళ్ళకి మా బ్రదర్ కూడా అప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఓటు 70,000 ఓట్లు. నాకు వచ్చిన ఓటు 95,000 ఓట్లు. అంటే వాళ్ళపైన నాకు 25,000 ఓట్లు అప్పుడు ఎక్కువ వచ్చింది. అప్పుడున్న సిచ్యువేషన్ వేరే. ప్రజలు మా కేసీఆర్ గారిని నమ్మిర్రు, బీఆర్ఎస్ పార్టీని నమ్మిర్రు, నన్ను నమ్మిర్రు. ఎందుకంటే మేము సత్యాలు చెప్పినాము, సత్యాలు నమ్మారు. కానీ ఈసారి అబద్ధాలు నమ్మారు కాబట్టి ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో ప్రకటించినటువంటి గృహలక్ష్మి కానీ, దళిత బంధు కానీ, ఇవి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు ఏమనే విషయం, దానివల్ల ఓడిపోవడానికి ఒక రీజన్ అని అనుకోవచ్చు. ఏమో మనం చెప్పలేము బాబా, దాని విషయంలో మనం మాట్లాడలేము. ఎందుకంటే నేను ప్రజలైతే నాకు అలా ఎవరు చెప్పలేదు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్తున్న దళిత బంధు శాంక్షన్ అయి ఉన్నాయి, అన్ని అర్హులకే ఇచ్చిండ్రు. దళిత బంధు కూడా శాంక్షన్ చేసినారు గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. ఆ దళిత బంధు తొందరగా గ్రౌండ్ చేయాలి. మా దళితులకు 1,400 మందికి శాంక్షన్ చేసినారు. 1,400 మందికి దళితులకు అందరికీ దళిత బంధు ఇవ్వాలి ప్రభుత్వం తొందరగానే మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. గృహలక్ష్మిలో శాంక్షన్ అయిన వాళ్ళు కూడా అందరూ అర్హులు ఉన్నారు కాబట్టి అర్హులైన గృహలక్ష్మి లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కూడా ప్రారంభించారు. వాళ్ళకు పత్రాలు ఇచ్చిండ్రు, శాంక్షన్ చేసిండ్రు. కాబట్టి వాళ్ళకు మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా వాళ్ళకు బిల్లులు ఇప్పించాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మున్ముందు కార్యాచరణ ఏంటి సార్? మున్ముందు నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా వాళ్ళ పార్టీ పెద్దలందరూ కూడా ప్రకటించిన ఇవన్నీ కూడా అమలు చేసే కొరకని ప్రజల తరపు నుంచి ప్రజల సహకారంతో ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకొని ప్రజలకు మేలు చేసే కొరకే ప్రయత్నం చేస్తాం. ప్రజల కొరకే పోరాటం చేస్తాం. మేము ప్రజల పక్షాన ఆ రోజు నిలబడ్డం, తెలంగాణ పక్షాన ఆ రోజు నిలబడ్డం, తర్వాత మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకని, అభివృద్ధి కొరకని పనిచేస్తాం. ఈరోజు ఓడిపోయినా ప్రజలు మమ్మల్ని నమ్మి ఉన్నారు. వాళ్ళు మాకు ఓట్లు వేసారు, మేము పెద్ద మెజార్టీతో ఓడిపోలేదు. అయినా అని కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకే పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ప్రజల కోసం పోరాడాలని కూడా మా మీడియా కోరుకుంటుంది సార్. థ్యాంక్ యూ. మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.